మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏ మాటలు చేసైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడై, అంటే యేసుక్రీస్తు వారంట అతిక్రమం చేయవారితో కూడా ఈయనను కూడా దేవుడు ఎంచాడండి దేవుని పిల్లలు. ఎందుకంటే చూడండి, మరి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న వారిని పరలోకానికి తీసుకెళ్ళాలంటే దేవుని పిల్లరా, భూమి మీద ఎలాంటి వారు? తాగుబోతులేంది, తిరుగుబోతులేంది, అలాగనే మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఏమంటే వడ్డీలకి తిప్పేవాళ్ళేంది, మోసం చేసేవాళ్ళేం, వీళ్ళందరితో కలిసి సామాసం చేసే దేవుని పిల్లారా వాళ్ళని నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ అతిక్రమం చేసేవారు అంటే బర్నబ్బా దొంగగా పట్టబడ్డాడు. మరి యేసుక్రీస్తును కూడా ఏం చేశాడు? ప్రజలు అనేక మందిని దేవుడి వైపు తిప్పుతున్నాడని చెప్పేసి అతిక్రమం చేసేవారితో కూడా ఆయనంట ఎంచబడ్డాడండి దేవుని పిల్లారా. అంటే ఎందుకు ఎంచబడ్డాడు? తన అతిక్రమలు చేసి కాదు, మన అతిక్రమములు అతని మీద మోపాము కనుక అతిక్రమం చేసేవారిలో ఆయన ఎంచబడ్డాడంటే దేవుని పిల్లర. కనుక మన అతిక్రమముల మీద ఆయన మీద వేసుకొని అతిక్రమములు చేసేవారితో ఆయన ఎంచబడ్డాడు కనుక దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న మనందరం కూడా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మన అతిక్రమములు, మన పాపములను ఒప్పుకొని దేవుని పిల్లలారా మన పాపాలని ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టగలిగితే మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. ఎందుకు? మన నిమిత్తం అతిక్రమములు చేసే వారిలో ఆయన ఎంచబడ్డాడు దేవుని పిల్లరా. ఒక పరిశుద్ధుడై ఉండి అతిక్రమములు చేసే వారితో కలిసి ఎంచబడ్డాడంటే తనను తాను ఎంత తగ్గించుకున్నాడో చూడు దేవుని పిల్లరా. కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా తనను తాను తగ్గించుకొని తన అతిక్రమములు విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి పరిశుద్ధులుగా మారినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి నైనా, ఇదిగో నీ కుమారుడు మా రక్షకుడైన యేసయ్యనైనా అతిక్రమలు చేసే వారిలో ఎంచబడ్డాడన్నావు. అవును తండ్రి నైనా, ఒక పరిశుద్ధుడయ్యుండి పవిత్రుడయ్యుండి తండ్రి అతిక్రమములు చేసేవారితో ఆయన ఎంచబడ్డాడంటే మా కొరకు ఎంత తగ్గించుకున్నాడయ్యా. భూమి మీద నీ పిల్లలందరూ కూడా వారిని తగ్గించుకొని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి వారి అతిక్రమములు విడిచిపెట్టి నీ వైపు తిరిగే భాగ్యమేమని అడుగుతూ తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో నా తండ్రి నైనా మంచి ఆరోగ్యమేమని అడుగుతున్నాం నైనా. ఇదిగో తండ్రి, వారి కుటుంబంలో లేమిని తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డల రాకపోకలోనైనా, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం నాయన, ఇది చేతి పనుల నిమిత్తం నా తండ్రి, బిడ్డలు నాయన ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా తిరిగి నాయన బిడ్డలను క్షేమంగా గృహానికి చేర్చి అందరూ కూర్చొని సాయంత్రం ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.